నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి కోసం మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు అయితే చక్రం తిప్పడం జరిగింది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తుంటే ప్రభాస్ గారు పవన్ కళ్యాణ్ గారి కోసం చక్రం తిప్పారు అని చెప్పేసి, అంటే తన వంతు సహాయం చేశారు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏం చేశారు? అంటే ఎలక్షన్ వచ్చిన దగ్గర నుంచి కూడా చూస్తే ప్రతి వాళ్ళు కూడా, అంటే జనసేనకే కానివ్వండి, తెలుగుదేశంకే కానివ్వండి, బీజేపీకైనా కూడా ఇండస్ట్రీలో చాలామంది మద్దతు తెలపడం అయితే జరిగింది. అందరూ వెళ్ళి ప్రచారం చేయటమే కానివ్వండి, ఇంకా చిన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళని తేడాలు లేకుండా అందరూ ఆర్టిస్టులు మద్దతు తెలపడం అయితే జరిగింది. అది కూటమితో కలిపిన తెలుగుదేశానికే మద్దతు తెలపడం జరిగింది. సో అదే దావని చూసుకుంటే ఇప్పుడు మనకు అనిపిస్తుంది, వాళ్ళకందరికీ కూడా ఇండస్ట్రీ పరంగా కూడా తీసుకుంటే తెలుగుదేశం ఉంటేనే డెవలప్కే కానివ్వండి, రేపు ఇండస్ట్రీ డెవలప్మెంట్కి కూడా, ఇండస్ట్రీ కూడా బాగుండాలని అంటే మంచి గవర్నమెంట్ అనేది ఉండాలి. ప్రజలు సుభిక్షంగా ఉండి కొంచెం వాళ్ళకి అనుకూలంగా ఉంటే గవర్నమెంటు, సో వాళ్ళకి 4 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పుడే కదా సినిమా ఇండస్ట్రీ అయినా కూడా బాగుంటుంది. అలాంటి విషయం తీసుకోబట్టే వాళ్ళందరూ కూడా, ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం గెలవాలి అనే కానివ్వండి, జనసేన క్యాండిడేట్లకి కూడా కానివ్వండి, బీజేపీ క్యాండిడేట్లకు కానివ్వండి, అందరికీ ప్రచారం చేయటం అయితే జరిగింది. సో అదే దోవలోనే జరుగుతున్న తరుణంలోనే ప్రభాస్ గారు, అంటే ప్రభాస్ గారి పెద్దమ్మ ఆయన శ్యామలాదేవి గారు, సో తను కూడా తాడేపల్లిగూడెంలోని బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మద్దతు తెలపటమే కానివ్వండి, ఆయన ఇంటి దగ్గర నుంచే ప్రచారం చేయటమే కానివ్వండి జరిగింది. అంటే గతంలో కూడా వాళ్ళు బీజేపీలో ఉన్నారు కాబట్టి కృష్ణరాజు గారు, సో అదే దోవలోనే వీళ్ళు కూడా అలాంటివి, అంటే పార్టీకి ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఏం కాదు, వాళ్ళ ఫ్యామిలీ పూర్వం కూడా పార్టీలో ఉన్నది, బీజేపీలో ఉన్నదే కదా. సో దాతరణంలోనే ఇప్పుడు అదే కూడా బీజేపీ కూటమిలో ఉంది కాబట్టి, సో బీజేపీకి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సో కూటమిలో ఉన్నారు కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా పని చేయాలి కాబట్టి, సో వాళ్ళు బీజేపీలో ఉన్న ఫ్యామిలీయే కాబట్టి, సో ప్రచారం చేయడానికి రావటమే కానివ్వండి, వాళ్ళ సామాజిక వర్గమే కానివ్వండి, అక్కడంతా వాళ్ళకున్న పలుకుబడే కానివ్వండి, ఇవన్నీ అంటే కృష్ణరాజు గారి ఫ్యాన్సే కానివ్వండి, ఇవన్నీ కూడా అక్కడ కలిసి వచ్చే అంశాలు కాబట్టి, సో వాళ్ళ ఇది కూడా మన వంతు సపోర్ట్ మనం చేద్దామని శ్యామలాదేవి గారు రావటమే కానివ్వండి, ఇవన్నీ మంచి శుభ పరిణామం కింద తీసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళకైతే అనిపిస్తుంది ప్రభాస్ గారి మూవీస్కి కూడా ఇబ్బంది కలిగించడమే కానివ్వండి, ఇవన్నీ జరిగాయి గతంలో, అన్ని పెద్ద మూవీస్కి కూడా ఇబ్బంది జరిగాయి కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఇది ఉంది. సో వైసీపీ ఉంటే మటుకు ఖచ్చితంగా సో ఇండస్ట్రీకి కూడా ఇబ్బందికరమే కాబట్టి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం, అంటే కూటమితో కలిపిన తెలుగుదేశం వస్తేనే ఈ రాష్ట్రానికి అభివృద్ధి అనేది ఆలోచించడం జరిగింది. ఖచ్చితంగా అందుకోసం వాళ్ళు పనిచేయాలనేది వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళందరూ రావటం. సో వాళ్ళకి రాజకీయం కొత్త కాదు, ఆ ఫ్యామిలీకి ఆల్రెడీ కృష్ణరాజు గారుతో మనం చూసాం కాబట్టి ఆయన చనిపోయే వరకు కూడా బీజేపీతోనే ఉండటమే కానివ్వండి, అవన్నీ కలిసి వచ్చే అంశాల కింద తీసుకొని వాళ్ళు ప్రచారానికి రావడం జరిగింది. సో దాని మూలాన కూడా పార్టీకి కొంచెం ఎంతో అంత బెనిఫిట్ అయితే చేకూరుతారు కదా. మా మూలాన ఏదో మా వంతు సహాయం చేసినట్టు ఉంటుంది అనే దానికి ఆవిడ రావటం జరిగింది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే తాడపల్లి ప్యాలెస్, అంటే తాడపల్లి ఆ నియోజకవర్గం నుంచి వెళ్ళి బొల్లిశెట్టి శ్రీనివాస్ గారికి తను సపోర్ట్ చేస్తున్నట్టు, అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి ప్రచారం మొదలు పెట్టారు, మనం చూసాం. సో అక్కడ నుంచి వెళ్ళి చేస్తుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఒక ఏంటంటే అక్కడ నుంచి వెళ్ళి తను ఇలా తన ప్లేస్ అయిన దగ్గర నుంచి వీళ్ళందరూ ఇలా చేస్తూ ఉంటే, తనకి వ్యతిరేకంగా చేస్తూ ఉంటే మరి ఈసారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? తాడేపల్లిగూడెంలో నుంచే స్టార్ట్ అయింది కాబట్టి, అంటే వాళ్ళకున్న అక్కడ పట్టున్న నియోజకవర్గాలలో వాళ్ళు తిరుగుతారు కదా. ఖచ్చితంగా వాళ్ళకి అంటే మన వంతు సహాయం మనం చేయాలి అనుకున్నప్పుడు ఎవరైనా కూడా వాళ్ళకి ఎక్కడైతే పట్టు ఉంటుందో, సో వాళ్ళకి ఎక్కడైతే వాళ్ళు మనం వెళితే చెప్తే వింటారు. కృష్ణరాజు గారు పుట్టి పెరిగిన ప్రాంతాలే కానీ అంతా సరౌండింగ్స్లోనూ ఉన్నాయి కాబట్టి, సో అదంతా వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్న ప్రాంతాలు కాబట్టి ఖచ్చితంగా అది సపోర్టింగ్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వచ్చి పనిచేయాలనే ఉద్దేశమే కానివ్వండి, అది ఖచ్చితంగా ఉంటుంది కూడా. ఎందుకంటే ఆవిడ కూడా శ్యామలాదేవి గారు కూడా ఆ ప్రాంతంకి సంబంధించిన వ్యక్తే కాబట్టి, వాళ్ళ పూర్వీకులు అంతా కూడా అదే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి, సో మనం చూసాం
ఆయన సెరమనీ కూడా అక్కడ జరగటం చూసాం. అంటే ఎంత భారీ జన సమూహన జరిగింది కదా అక్కడ. సో వాళ్ళందరితో కూడా ఆవిడ బాధను షేర్ చేసుకోవటమే కానివ్వండి ఆ రోజున, అవన్నీ కూడా వాళ్ళకి అందరూ కూడా ఆవిడకి సంఘీభావం తెలపడానికి ఆ రోజు రావటమే కానివ్వండి, ఆ బాధను షేర్ చేసుకోవటానికి రావటం కానివ్వండి ఆ రోజున ప్రజలందరూ కూడా, అవన్నీ కూడా అందరూ చూసిన విషయాలే. సో మా అంతు సహాయం మేము చేయాలంటే మాకు ఉన్న అంటే ఆయన ఎప్పుడు ఆయన గతంలో ఎంపీ క్యాండిడేట్గా కూడా అక్కడ నిలబడిన వ్యక్తే కదా. సో అందుకని ప్రజల అభిమానం అనేది అక్కడ ఉంది కృష్ణరాజు గారి కాబట్టి, ఆయన అభిమానుల కిందే కానివ్వండి, ఆయన కోసం పనిచేసిన క్యాడర్ కూడా ఉంది కదా. సో అవన్నీ కూడా కలిసి వస్తాయి కాబట్టి శ్యామలాదేవి గారు వెళ్ళటమే కానివ్వండి. ఇప్పుడు ఈవెన్ ఇదంతా చూసుకుంటే ప్రభాస్ గారి మద్దతు కూడా కూటమికి ఉన్నట్టు అనేది స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయినా కూడా కూటమిని సపోర్ట్ చేస్తున్నట్టే. సో ఇవన్నీ చూస్తే కూటమి కోసం ప్రభాస్ గారి ఫ్యామిలీ కూడా తరలి రావడం జరిగింది. సో దాని మూలాన ఎంతో అంత మేము పార్టీకి ఉపయోగపడిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో వాళ్ళు రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే సినిమా షూట్లో బిజీగా ఉన్న నేపథ్యంలో, సో ఇంట్లో నుంచి ఒక వ్యక్తి ఒక పార్టీకి అంటే ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అందరూ ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టే అనుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ స్టార్ ప్రభాస్ లాంటి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇలాంటి వ్యక్తి వచ్చి ప్రచారం చేస్తున్నారంటే ఈసారి బలంగా వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఈ సైడ్ ఓటేసే అవకాశం ఉందంటారు. ఎందుకంటే కృష్ణరాజు గారి మీద ప్రభాస్ గారికి మంచిగా అభిమానం కానివ్వండి, కలిసి ఉండటమే కానివ్వండి. కృష్ణరాజు గారు కూడా గతంలో చాలాసార్లు నా వారసుడు ప్రభాస్ అనేది చెప్పటం కూడా జరిగింది. సో ఇప్పుడు వీళ్ళందరూ ఫ్యామిలీలో మాట్లాడుకోకుండా అయితే రారు కదా. ఖచ్చితంగా ఆ ఫ్యామిలీకి అండగా ఉన్నది ప్రభాస్ గారే కాబట్టి, అంటే వాళ్ళకి కొడుకు రిలేషన్స్తో సంబంధం ఉన్న వ్యక్తి కాబట్టి, అంటే ఎవరైనా వారసుడి కింద తీసుకున్నది కృష్ణరాజు గారు ప్రభాస్ గారినే కాబట్టి, సో వాళ్ళందరూ డిస్కషన్ జరిగి ఆవిడ బయట వచ్చి ఉంటారు. సో ఇండివిజువల్గా అయితే ఆవిడ ఒకటే వచ్చి ప్రచారం చేయాలనేది అయితే అనుకోరు కదా. సో ఫ్యామిలీ డిస్కషన్స్తోనే ఆవిడ బయట వచ్చి ఉంటారు. అదే తరుణంలోనే అది కూడా కాకుండా బీజేపీతో వాళ్ళకి సంబంధాలు ఎప్పుడూ ఉన్నాయి. సో అందుకని కట్టడి చేసే అవకాశం కూడా ఎవరికీ లేదు. ఎందుకంటే ఆ బీజేపీతో వాళ్ళకున్న సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నట్టువే కాబట్టి, సో ఖచ్చితంగా ఆవిడ రావటం జరిగింది కాబట్టి, సో ప్రభాస్ గారు కూడా దీనికి అంగీకరించే ఉంటారు. అంటే ఈసారి ఖచ్చితంగా అంటే చాలా వరకు మనం చూసాం చిరంజీవి గారి వీడియో తర్వాత చాలా మంది సెలబ్రిటీస్ అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది సెలబ్రిటీస్ కూటమికి సపోర్ట్ చేస్తున్నారు. అంటే పైకి చెప్పకపోయినా లోపల మాత్రం ఖచ్చితంగా కూటమికి సపోర్ట్ చేస్తున్నాం అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఆ వీడియో ప్రభావం చాలా పడిందని అనుకోవచ్చా మరి మనం? ఎవరికైనా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒకళ్ళు పోటీ చేస్తున్నప్పుడు, అంటే ఇక్కడ మనం రెండుగా మనం చూస్తే, అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీలోనేమో అందరూ సపోర్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలో తీసుకుంటే అందరూ వ్యతిరేకిస్తున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళ బ్రదర్ గెలవాలనే ఉద్దేశమే కానివ్వండి, అంటే పవన్ కళ్యాణ్ గారు గెలవాలని చిరంజీవి గారు సపోర్ట్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు కదా. సో ఖచ్చితంగా వాళ్ళు మద్దతు తెలపడం జరిగింది. సో అది ఈ ఇండస్ట్రీ మొత్తానికి కూడా అది ఒక ఎందుకంటే వాళ్ళు అవమానపడ్డారు జగన్మోహన్ రెడ్డి దగ్గర. సో ఇండస్ట్రీ సభ్యులు అందరూ కూడా అవమానపడ్డారు కాబట్టి ఖచ్చితంగా ఆయన గెలవకూడదు అనేది అయితే కోరుకుంటారు. సో ఇక్కడైతే ఈయనకి ఫ్యామిలీ లేదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డికి ఫ్యామిలీతో సంబంధం లేని వ్యక్తి కాబట్టి, ఆయన ఎవరితోనూ రిలేషన్ అంటే మనం మొన్న పెట్టిన వీడియోలో తల్లిని గురించి కూడా చూసాం కాబట్టి, తల్లి కూడా ఎక్కడ సపోర్ట్ చేయలేదు. సో కూతురికి ఓటేమని అడిగిందే కానీ కొడుకు ఓటేమని ఎక్కడ అడగలేదు కాబట్టి, అక్కడ కూడా ఆయనకి తల్లి దగ్గర నుంచి కూడా సపోర్ట్ లేదనేది తెలుసు కాబట్టి, ఖచ్చితంగా ఇది ఎలాగో కూటమితో కలిపిన తెలుగుదేశానికి ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్ చేస్తుంది. సో దానిలో ప్రభాస్ కూడా వంతయ్యారు. రైట్ థ్యాంక్ యూ సో మచ్.